ఏడవకు, మనకి హెల్త్ ఖరాబ్ ఉంది. ఏడవకు. పీరియడ్స్ జస్ట్ ప్రేయర్ కి వస్తుంది. ప్రేయర్ బెల్ జస్ట్ జల్దీ కొట్టినందుకే లోపల పట్టబడ కొడతామని ఆమెను కొట్టాల్సిన అవసరం ఏంది? యోగా చేయొద్దంట, చేసుకోవద్దంట. పిల్లల మీద చూపిస్తారు. స్టడీ బాగాలేదు, ఎవరి సంవత్సరం టైం వాళ్ళు వస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఫుడ్ క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు. క్వాంటిటీ ఏంది? స్పూన్ లో ఇంత సార్ ఇంత, ఎవరి కడుపుకు సరిపోతుంది? స్నానం చేయడానికి వాటర్ రావు. మొన్న వాటర్ రాక బయట బకెట్లతోటి సంపులకి బకెట్ లో ఉంగి మరి తీసుకొని కడుక్కున్నాం సార్. కూరగాయలు సేమ్ పెడుతున్నారని మేడంకి కంప్లైంట్ ఇస్తే మీ ఇంటికాడ నుంచి తెచ్చుకోండి అనిపిస్తా అంటది. ఎవరు సార్ న్యాయం చేసేవాళ్ళు? మాకు ఉన్నత అధికారులు కావచ్చు, ఎవరు కూడా రావట్లేదా? అందరు దొంగలే. డిఈ వచ్చిండు, ఎంఈ వస్తాడు, డిసిడి వస్తారు, వచ్చిరు అందరు వాళ్ళ సపోర్టే. మాకు క్లాసెస్ మంచిగా చెప్తారు, ఫుడ్ మంచిగా పెడతలేరు. వేరే ఫుడ్ అనుకుంటారు. వాళ్ళు చపాతీ వేసుకుంటారు, ఎగ్ కర్రీ వేసుకుంటారు, టమాటా కర్రీ వేసుకుంటారు, అన్ని వేసుకుంటారు. మాకేమో పురుగులన్నా పురుగులేదు. గవర్నమెంట్ మన గ్యాసెస్ పంపిస్తారు, వాళ్ళు ఇళ్ళకి తీసుకుపోతారు. మా క్లాస్ అన్ని చెట్టు కింద కూర్చోబెడుతున్నారు. సార్ ఇంకా సాంబార్ ఏమో నీళ్ళు సార్, భరించుకోలేకపోతున్నాం సార్. మీకు ఏం కావాలి ఇప్పుడు? మాకు అందరు టీచర్ వెళ్ళిపోవాలి సార్. ఇంకా సార్ స్టాఫ్ రూమ్ లో కూర్చొని సార్ ఫోన్ తీసుకుంటూనే అవుతారు సార్. పెన్ను పడితే తీసుకోవడానికి వెళ్ళినాం సార్. బెంచ్ మీద ఒక్కసారి